లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1958వ సంవత్సరం నవంబర్ 30వ తేదీన చేసిన ప్రసంగం. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. యేసు తన శిష్యులకు చివరి సందేశాన్ని ఇస్తున్నాడు. క్రైస్తవ జీవితం యొక్క ఉన్నతమైన స్థితిని గూర్చి ఆయన వారికి చెప్తున్నాడు. నీవు ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్లయితే అది నీకు మంచిదిగా ఉండును. దేవుని ప్రేమలో నిలిచి ఉండుట అత్యున్నతమైన స్థితి. అది నీకు, నీ కుటుంబానికి మరియు నీవు నివసించే సమాజానికి మంచిదిగా ఉంటుంది. చెట్టు ఎల్లప్పుడూ దాని యొక్క వేళ్ల సహాయంతో నిలిచి ఉండునట్లు తన శిష్యులు శాశ్వతముగా తన ప్రేమలో నిలిచిండు ఒక గొప్ప స్థలానికి నడిపించుటకు యేసు ప్రయత్నిస్తున్నాడు. చెట్టు ఎల్లప్పుడూ క్రింద నుండి సారాన్ని పొందుచుండును. అది దానిని దినమునకు కేవలం 10 నిమిషములు మాత్రమే చేయదు. అది అప్పుడప్పుడు సంభవించున్నది కాదు గాని అది ఎల్లప్పుడూ వేరుతో సంబంధము కలిగి ఉండును. ద్రాక్ష తీగ కూడా అలాంటిదే. నీవు ఆ విధంగా నిలిచి ఉంటే నీవు ఒక శక్తిగా ఉంటావు. నీవు ఎక్కువగా ఫలిస్తావు. 12వ వచనము, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనంటయే నా ఆజ్ఞ. మానవ స్వభావంలో ఒక ఆశ్చర్యకరమైన మార్పు జరుగును. అది దైవిక స్వభావముగా తయారగును. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. రోమాపత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. అది ప్రకృతి సంబంధమైన జీవితము. విషపూరిత స్వభావం అక్కడ ఉన్నది. ఏదో ఒక దినాన అది బయటకు వచ్చును. లోకమంతా దానితో నిండి ఉన్నది. అయితే అది మనకు తెలియకపోవచ్చు. హేబెలు మరియు కయీన్లు ప్రేమ కలిగిన సహోదరులు. అయితే తన సహోదరుని చంపు ప్రమాదకరమైన స్థాయికి వెళ్ళుట కయీనుకు తెలియదు. మనిషి తనను తాను ఎరుగనివాడుగా ఉన్నాడు. మనము ఒక విషపూరిత స్వభావాన్ని కలిగి ఉన్నామని బైబిల్ చెప్తున్నది. కొంతమంది కుమారులు వారి తండ్రులను చంపారని మనము విన్నాం. ఎందుకు? వారు ఆ విధంగా ఎప్పుడైనా ఆలోచిస్తారా? నేనట్లు తలంచను. అయితే నరహత్య అనేది మనిషి హృదయంలో ఉన్నది. అది క్రీస్తు యొక్క ప్రేమ విత్తనముల ద్వారా లేక దేవుని భయము ద్వారా మార్చబడితేనే దేవుని యందలి భయము విశ్వాసములోనికి వృద్ధి చెందును. ఆ విశ్వాసము దైవిక ప్రేమలోనికి వృద్ధి చెందును. నీవు ఆ ప్రేమను పొందుకున్నప్పుడు నీకు తెలియకుండానే ఇతరుల కొరకు మరణించుటకు సిద్ధంగా ఉంటావు. అది దేవుని ప్రేమ. ఎంతవరకైనా నిన్ను నీవు తృణీకరించుకొనుటకు నీవు సిద్ధంగా ఉంటావు. యేసు మన నుండి విషయాన్ని తీసుకుని తన దైవిక స్వభావాన్ని మనకిచ్చును. నరహత్య స్వభావము తీసివేయబడింది. త్యాగపూరిత స్వభావం ఇవ్వబడినది. అదే ప్రేమ స్వభావము. తన ప్రేమను గురించి యేసు శిష్యులకు చెప్పుచున్నాడు. వారు ఒకరినొకరు ప్రేమించారు గాని అది స్థిరముగా కొనసాగే ప్రేమ కాదు గాని అప్పుడప్పుడే కలుగు ప్రేమ. ఆయన వారికి నిలిచియుండు ప్రేమను బోధించాలని కోరాడు. అక్కడ యూదా ఇస్కరియోతు ఉన్నాడు. అతడు ఎన్నడూ ప్రేమలో ఎదగలేకపోయాడు. అక్కడ పేతురు ఉన్నాడు. అతనిలో అప్పుడప్పుడు కలుగు ప్రేమ ఉన్నది. దాన్ని బట్టి అతడు క్రీస్తును తృణీకరించాడు. అయితే యేసు అతన్ని ఎల్లప్పుడూ ప్రేమించువానిగా చేయాలని కోరాడు. ఎల్లప్పుడూ ప్రేమించుటకు మార్గము ఏమై ఉన్నది? దేవుడు మనకు కావలసిన పరిష్కారాన్ని కూడా ఇస్తున్నాడు. మీరును నా ఆజ్ఞలు గైకొన్న ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనము. దీన్ని జాగ్రత్తగా గమనించండి. మనము ఒక కఠినమైన క్రమశిక్షణలోనికి వస్తున్నాము. నీవు ఈ స్థితిని పొందక ముందు ఒక ప్రాముఖ్యమైనది అక్కడ ఉన్నది. అది ఆయన ఆజ్ఞలకు విధేయత చూపుట. లేనట్లయితే ఆయన ప్రేమలో శాశ్వతంగా మనం నిలిచి ఉండలేము. ఆయన ప్రేమలో నిలిచి ఉండుట చాలా గొప్ప విషయం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. యోహాను సువార్త 13:34. అది ఎందుకు ఒక క్రొత్త ఆజ్ఞ అయి ఉన్నది? అది క్రీస్తు తెచ్చిన క్రొత్త జీవితమునకు నియమముగా లేదా? శిష్యులు ఆయన్ని అంగీకరించుటకు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆజ్ఞ ఇవ్వబడింది. నీవు చేయలేని విషయాన్ని ఆయన నీకు చెప్పడు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరిచిపోవద్దు.